హాయ్ ఫ్రెండ్స్, లవ్ అండ్ సస్పెన్స్ స్టోరీలో ఇది రెండో భాగం. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఏంటి సూర్య, నిత్యతో ఏమైనా గొడవ పడ్డావా అని అడుగుతుందన్నమాట. అదేం లేదు, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేసిరి అని అంటాడనమాట సూర్య. మేముండగా నీకు ఒంటరిగా ఉండవలసిన అవసరం లేదు, నోరు మూసుకుని ఏం జరిగిందో చెప్పు అని అంటుంది సిరి. నిత్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకని? నా వల్ల చిన్న పొరపాటు జరిగింది, ముందు విషయం చెప్పు, చిన్నదో పెద్దదో నేను చెప్తాను అని అంటుందన్నమాట. అది నిత్యకి ముద్దు పెట్టాను. వాట్, ఏం మాట్లాడుతున్నావురా? నాకు తెలియకుండా జరిగిపోయింది సిరి. అసలు నేను ఎందుకు అలా చేశానో నాకే తెలియట్లేదు. ఈడియట్, అమ్మాయి కొంచెం క్లోజ్గా మూవ్ అయితే మాత్రం అలా చేస్తారా? అసలే తను నా గురించి ఏమనుకుంటుందో అని నేను టెన్షన్ పడుతుంటే నువ్వు సొల్యూషన్ చెప్పడం మానేసి తిడతావేంటి అని అంటాడనమాట సూర్య. చేయాల్సిందంతా చేసి నన్నేం చెప్పమంటావు? ఇంత జరిగాక నేను తనని ఫేస్ చేయలేను. ఒక హెల్ప్ చేయవే, నిత్యతో నా తరపున మాట్లాడు, నువ్వే తనకి అర్థమయ్యేలా చెప్పు ప్లీజ్ సిరి అని అంటాడనమాట. ఒక విషయం చెప్పు, అసలు తనకి ముద్దు ఎందుకు పెట్టావు? చెప్పా కదా తెలియకుండా జరిగిపోయిందని. సూర్య, ముద్దు అనేది మనం ఇష్టపడే వాళ్ళకు మాత్రమే పెట్టేది. ముందు నీకు తన మీద ఉన్న ఫీలింగ్ ఏంటో తెలుసుకో, అప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, ఓకే? సూర్య ఆలోచనలో పడతాడనమాట. ఆ సమయంలో తను ఒంటరిగా వదిలేయడం మంచిది అనిపించి సిరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిత్య ఆలోచనలతో సతమతమవుతున్నాడు. సూర్య ఒక నిర్ణయానికి వచ్చి కమిషన్కి ఫోన్ చేసి వాళ్ళు ఎప్పుడు కలిసే చోటికి రమ్మని చెప్తాడనమాట. ఏంటి సూర్య, అర్జెంటుగా రమ్మన్నావు, అంతా ఓకే కదా? సూర్యని సమీపిస్తూనే అడుగుతాడనమాట రామచంద్ర. ఏం బాగాలేదు బాబాయ్, నేను ఈ పని చేయలేను. ఏమైంది సూర్య? ఆ అమ్మాయి చాలా మంచిది బాబాయ్, అలాంటిది తన విషయంలో మనం ఇలా తప్పు బాబాయ్ అంటాడనమాట. తప్పే సూర్య, కానీ మనకి వేరే దారి లేదు. ఈ మిషన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఒక అమ్మాయిని బాధపెట్టి మనం సాధించేది ఏదైనా సరే అది మనకి సంతోషం ఇవ్వదు అని అంటాడనమాట. సూర్య, ఈ మిషన్ నీకే అప్పగించడానికి కారణం ఏంటో తెలుసా? మీ నాన్న అని చెప్పగానే రామచంద్ర సూర్య ఫేస్ అంతా ప్రశ్నార్థకంగా చూస్తాడనమాట. దీనికోసమే మీ అమ్మా నాన్న ప్రాణాలు కోల్పోయారు. అసలు నిత్య ఎవరో తెలుసా? మన డిపార్ట్మెంట్ 15 సంవత్సరాలుగా వెతుకుతున్నటువంటి ఆ నచికేత కూతురు. షాక్ అవుతాడనమాట సూర్య ఒక్కసారిగా. చూడు సూర్య, వాడిని చట్టానికి పట్టించే ప్రయత్నంలో మీ నాన్న మీ మామయ్య చాలా కోల్పోయారా. 10 సంవత్సరాలు అవుతుంది వాడు ఇండియా నుంచి వెళ్ళిపోయి, కానీ వాడి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇంకా ఇక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు వాడిని ఇండియాకి రప్పించడానికి మనకి ఉన్న ఆయుధం నిత్య మాత్రమే. సూర్య సైలెంట్గా వింటూ ఉంటాడనమాట. సూర్య, నాకు తెలుసు నిత్య అందానికి మంచితనానికి ఎలాంటి వారైనా అట్రాక్ట్ అవుతారు, కానీ అవన్నీ దాటుకొని నువ్వు ఈ మిషన్ కంప్లీట్ చేయగలవన్న నమ్మకంతోనే నేను ఇది నీకు అప్పగించాను. నువ్వు నా మీద నమ్మకం ఉంచు, దీనివల్ల నిత్యాకి మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదు. జస్ట్ బిలీవ్ మీ సూర్య అని అంటాడన్నమాట రామచంద్ర. నేను చెప్పాల్సింది చెప్పిన తర్వాత నీ ఇష్టం. కొంతసేపు ఇద్దరు మౌనంగా ఉండిపోతారు. సరే బాబాయ్, నేను చేస్తాను. గుడ్ సూర్య, ఓకే బయలుదేరి, చాలా లేట్ అయింది. ఓకే బాబాయ్. సూర్య వెళ్ళిన తర్వాత రామచంద్రకి గతం కళ్ళ ముందు కదులుతూ ఉందన్నమాట. ఆ గతం ఏందో చూద్దాం. 20 సంవత్సరాలకి ముందు సూర్య తండ్రి ప్రతాపు, మేనమామ రవీందర్, రామచంద్ర బాల్యమిత్రులు అనమాట, ముగ్గురు. రవీందర్ తన చెల్లెలు జానకిని ప్రతాప్కి ఇచ్చి పెళ్లి చేశాడు. ప్రతాప్కి ఒకడే కొడుకు సూర్య. రవీందర్కి ఒక కొడుకు ఒక కూతురు. సూర్య శివ ఒకే వయసు కావడం వల్ల మంచి స్నేహితులుగా మారుతారనమాట. రవీందర్ కూతురికి 3 ఏళ్ల వయసు. 2 కుటుంబాలకి ఒకటే ఆడపిల్ల కావడం వల్ల పాపని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. రవీందర్ ఒక లాయర్ అనమాట. చాలా కొద్ది కాలంలోనే మంచి పేరు సంపాదించాడు. ప్రతాప్ అదే ఊరిలో పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాడు. రామచంద్ర కూడా పోలీస్ ఆఫీసరే. అతనికి వేరే ఊరిలో పోస్టింగ్ వస్తుంది, కానీ తీరిక దొరికినప్పుడల్లా కలుస్తూనే ఉండేవారు. రవీందర్ లాయర్గా, ప్రతాప్ రామచంద్ర పోలీసులుగా వాళ్ళకి ఇష్టమైన జాబ్లో కొనసాగుతూ ఉంటారు. ప్రశాంతంగా సాగుతున్నటువంటి వాళ్ళ లైఫ్లో ఒక తుఫాన్ చెలరేగింది. ఆ తుఫాన్ పేరే నచికేత. ఒక రౌడీ షీటర్గా జీవితం మొదలుపెట్టిన నచికేత మొత్తం మాఫియా గ్యాంగ్స్ని తన గుప్పెట్లో పెట్టుకునే స్థాయికి చేరాడు. నచికేత కేసు డిపార్ట్మెంట్కి ఒక ఛాలెంజ్గా మారుతుంది. నచికేత కేసుని ప్రతాప్కి అప్పగిస్తుంది డిపార్ట్మెంట్. ప్రతాప్ సీక్రెట్ ఏజెంట్ ద్వారా సాక్ష్యాధారాలు సేకరించి రవీందర్కి అప్పగిస్తాడు. రవీందర్ కోర్టులో నచికేత నేరాలని నిరూపించి శిక్ష పడేలా చేస్తాడు. అదే వాళ్ళ జీవితాన్ని అతలాకుతలం చేస్తుందని వాళ్ళు ఊహించలేదన్నమాట. కొద్ది రోజులకి నచికేత జైలు నుంచి తప్పించుకుంటాడు. తనకి శిక్ష పడ్డానికి కారణం రవీందర్, ప్రతాప్ లేనని వాళ్ళ మీద పగతో రగిలిపోతాడు. ఒకరోజు కోర్టు ఆవరణలోనే ప్రతాప్ కారులో బాంబు పెట్టిస్తాడు. దురదృష్టవశాత్ సూర్య తల్లి జానకి, రవీందర్ కూతురు కూడా ఆ కారులోనే ఉండడంతో బాంబు బ్లాస్ట్లో వాళ్ళు కూడా చనిపోతారు. తల్లిదండ్రులు దూరమైన సూర్యని రవీందరే పెంచి పెద్ద చేస్తాడనమాట. తల్లిదండ్రి దూరమైనటువంటి సూర్యని రవీందరే పెంచి పెద్ద చేస్తాడు. ప్రస్తుతం ఏం జరుగుతుందంటే, ఒక్కసారిగా గతం అంతా కళ్ళ ముందు కదిలేసరికి తనకి తెలియకుండానే కళ్ళలోంచి నీళ్లు వస్తాయి రామచంద్రకి. మనసులోనే ప్రతాప్ని తలుచుకొని, వాడిని వదిలిపెట్టను ప్రతాప్, నీ లక్ష్యాన్ని నీ కొడుకు ద్వారా నెరవేరుస్తాను, వాడు శిక్ష నుంచి తప్పించుకోలేడు, ఇట్స్ మై ప్రామిస్ అని అంటాడనమాట. ప్రతాప్ ఆలోచనలతో ఇంటికి చేరతాడు రామచంద్ర.
మరుసటి రోజు నిత్యాన్ని కలవాలని నిశ్చయానికి వచ్చాడు సూర్య. కారులో హాస్పిటల్కి బయలుదేరుతాడు. హాస్పిటల్ ముందు కారు ఆగుతుంది. లోపలికి వెళ్ళి నిత్యాన్ని కలుస్తాడు. సూర్యాన్ని చూసిన నిత్యకి రాత్రి సంఘటన గుర్తుకొస్తుంది. సూర్యాన్ని తప్పించుకొని వెళ్ళాలనుకుంటుంది. కానీ సూర్య తన చేయి పట్టుకొని ఆపుతాడు. నిత్య నీతో మాట్లాడాలి అని అంటాడు. కొన్ని క్షణాల మౌనం తర్వాత చెప్పండి అంటుంది నిత్య. ఇక్కడ కాదు, బయటికి రా. సరే అని సూర్యతో వెళ్తుంది నిత్య. కారు ఒక పార్కు దగ్గర ఆపుతాడు. అక్కడ కొన్ని ప్రేమ జంటలు ఈ లోకాన్ని మర్చిపోయి వాళ్ళ లోకంలో ఉంటారనమాట. సూర్య నిత్య ఒక బెంచ్ దగ్గర నిలబడి ఉంటారు. నిత్య, నాకు తెలుసు నా మీద కోపంగా ఉన్నావని, క్షమించు, బట్ అది నేను కావాలని చేయలేదు. వర్షంలో నువ్వు అలా తడిసేసరికి నేనేం చేస్తున్నా నాకే తెలియకుండా జరిగిపోయిందని అంటాడనమాట. తడిస్తే మాత్రం అలా ఎవరికి పడితే వాళ్ళకి ముద్దు పెట్టేస్తారా అని కోపంగా అడుగుతుంది నిత్య. నువ్వు కాబట్టే పెట్టాను అని అంటాడనమాట. ఆశ్చర్యంగా సూర్యాన్ని చూస్తుంది నిత్య. నీ ఆశ్చర్యంలోనే ప్రశ్నలు కూడా ఉన్నాయని నాకు తెలుసు. నీ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్తాను, కాసేపు నేను చెప్పేది విను అని అంటాడనమాట. తను ఏం చెప్తాడో అని టెన్షన్గా చూస్తుంది నిత్య. నువ్వంటే నాకు ఇష్టం నిత్య, ఒకసారి నీ చెయ్యందించు, జీవితాంతం వదలను. నీ మీద నా ఫీలింగ్స్ నీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఇప్పుడు కూడా నిన్ను గట్టిగా హక్ చేసుకోవాలని ఉంది కానీ అని అంటాడు సూర్య. సూర్య మాట పూర్తి కాకుండానే తను గట్టిగా హత్తుకుంటుంది నిత్య. అప్రయత్నంగానే నిత్య కళ్ళంలోని కన్నీరు సూర్య హృదయాన్ని తాకుతుందనమాట. ఈ ఒక్క మాట చాలు సూర్య, ఇప్పటి వరకు నేను అనుభవించిన ఒంటరితనం మర్చిపోవడానికి. లైఫ్లో నాకంటూ ఒకరు ఉన్నారన్న అనుభూతి ఇంతకుముందు ఎప్పుడు కలగలేదు నాకు. నిత్య, నీకు నేనున్నాను, నువ్వు ఒంటరిదానివని ఎప్పుడు అనుకోవద్దు అని నిత్యాన్ని హత్తుకొని ధైర్యం చెప్తాడు. సూర్య అంతరాత్మ మాత్రం తప్పు చేస్తున్నావు అని హెచ్చరిస్తుంది. నిజం తెలిసాక నువ్వు నన్ను క్షమించలేవు అని తెలుసు, బట్ నాకు వేరే దారి లేదు. నన్ను క్షమించు నిత్య అని మనసులోనే నిత్యకి క్షమాపణలు చెప్పుకుంటూ ఉంటాడు సూర్య. కానీ సూర్యకి తెలియదు తను చెప్పిన మాటలు తన మనసులో నుంచి వచ్చినవే అని. ఫ్యూచర్లో అదే తన జీవితాన్ని మలుపు తిప్పబోతుందని సూర్య గ్రహించలేకపోతున్నాడనమాట. సూర్య మొబైల్ రింగ్ అవడంతో ఒక్కసారిగా ఇద్దరు దూరంగా జరుగుతారు. సూర్య ఫోన్లో శివ పేరు చూసి కాల్ లిఫ్ట్ చేస్తాడనమాట. చెప్పరా సూర్య, ఎక్కడున్నావు అని కంగారుగా అడుగుతాడు శివ. బయట ఉన్నా కానీ ఎందుకు అంత కంగారు పడుతున్నావు? సిరి కళ్ళు తిరిగి పడిపోయిందిరా. నిత్యకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. నువ్వు ఎక్కడున్నా సరే నిత్యాన్ని తీసుకొని త్వరగా ఇంటికి రా అని అంటాడనమాట. ఓకే నిత్య నాతోనే ఉంది, తీసుకువస్తున్నా. ఫోన్ పెట్టేసిన తర్వాత ఏమైందని సూర్యాని అడుగుతుంది నిత్య. సూర్య విషయం చెప్పి నిత్యాని తనతో పాటు తీసుకుని వెళ్తాడు. ఇంటికి చేరిన తర్వాత సిరిని చెక్ చేస్తుంది నిత్య. కాసేపటికి బయటకు వచ్చిన నిత్యాని ఏమైందని అడుగుతాడు శివ. కంగ్రాట్స్ శివ, సిరి కన్సీవ్ అయింది. శివ ఆనందంతో నిత్యాకి థ్యాంక్స్ చెప్పి సిరి దగ్గరికి వెళ్తాడు. శివ చాలా సంతోషంగా ఉన్నాడు కదా అని పక్కనే ఉన్న సూర్యాన్ని అడుగుతుంది నిత్య. అవును, తండ్రి కాబోతున్నాడు కదా, అందుకే ఆనందం. అవును, త్వరలోనే ఇంట్లోకి బాబు రాబోతున్నాడు, ఇక మీ అందరికీ రెస్ట్ ఉండదు అంటుంది నిత్య. శివ బయటికి వస్తూ నిత్య మాటలు వింటాడు. బాబు కాదు నిత్య, మాకు పాపే పుడుతుంది అని అంటాడనమాట. అదేంటి శివ, అందరు అబ్బాయి కావాలనుకుంటారు, మీరేమో అమ్మాయి అంటున్నారు అని అడుగుతుంది నిత్య. అమ్మాయి అంటే మహాలక్ష్మి, అందుకే ముందు అమ్మాయి పుట్టాలని నా కోరిక. నిత్యకి తన చిన్నతనం గుర్తుకొస్తుంది. తండ్రి ద్వేషాన్ని చూసిందే కానీ ప్రేమని చూడలేదు తను. అమ్మ ప్రేమ తప్ప తండ్రి ప్రేమ తెలియకుండా పెరిగింది నిత్య. కానీ ఆ దేవుడు చిన్న వయసులోనే తల్లి ప్రేమను కూడా దూరం చేశాడు. ఆలోచనలో ఉన్న నిత్యాన్ని చూసి, హలో మేడం, ఏమైంది అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడనమాట సూర్య. ఏం లేదు సూర్య, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను, నేను సిరిని కలిసి వస్తా అని చెప్పి సిరి దగ్గరికి వెళ్తుంది నిత్య. కంగ్రాట్స్ సిరి అని ఆప్యాయంగా సిరిని హత్తుకుంటుంది నిత్య. థ్యాంక్స్ నిత్య అని నీకు కూడా కంగ్రాట్స్. నాకా ఎందుకంటే నీ కొత్త జీవితానికి పునాది పడింది కదా. సిరి మాటలు అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది నిత్య. నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నావా? దేని గురించి నువ్వు మాట్లాడేది అని అడుగుతుందనమాట. సూర్యతో నీ లవ్ మ్యాటర్ గురించి నిజం చెప్పు, వాడు నీకు ప్రపోజ్ చేశాడు కదా. నిత్య సిగ్గుపడుతూ నీకెలా తెలుసు అని అడుగుతుంది. నీ ఫేసు 1000 వాట్ల బల్బులా వెలిగిపోతుంది, ఆ మాత్రం కనిపెట్టలేనా అని అంటుంది సిరి. నిత్య నవ్వుతుంది. మా సూర్యాని నీ చేతుల్లో పెడుతున్నా, ఎలా చూసుకుంటావో నీ ఇష్టమని అంటుందన్నమాట. లోపలికి రావచ్చా అన్న పిలుపు విని ఇద్దరు తలుపు వైపు చూస్తారు. అక్కడ సూర్య, శివ, ఆకాశ్ నిలబడి ఉంటారు. ఇదేమైనా పరాయిన్లా పర్మిషన్ అడుగుతున్నారు, మూసుకొని లోపలికి రండిరా అని అంటుంది. మీరిద్దరూ ఏదో డిస్కషన్లో ఉన్నారు కదా, పర్మిషన్ లేకుండా లోపలికి వస్తే తంతారేమో అని నవ్వుతూ ముగ్గురు లోపలికి వస్తారు. నువ్వెప్పుడు వచ్చావు ఆకాశ్? ఇప్పుడే సిరి, సూర్య ఫోన్ చేసి విషయం చెప్పాడు, వచ్చేసాను. కంగ్రాట్స్ సిరి. థ్యాంక్స్ రా. స్వాతి రాలేదా? అది నా దగ్గర కంటే వాళ్ళ పుట్టింట్లోనే ఎక్కువగా ఉంటుంది అని అంటాడనమాట. పోనీలేరా, చిన్నపిల్ల కదా, స్వాతిని వెనకేసుకొస్తాడు శివ. సర్లే, నా సంగతి ఎందుకు కానీ సిరి, మీ నాన్నకి విషయం చెప్పావా లేదా? ఓ షెట్, మర్చిపోయాను. శివ, నాన్నకి కాల్ చేయి. నేను ఆల్రెడీ చెప్పా సిరి, ఆయన వేరే పని మీద ఊరు వెళ్ళారంట, రేపు వస్తా అన్నారు. నాన్న ఎప్పుడు ఇంతే, పని తప్ప కూతురు గుర్తు ఉండదు. కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సిరి. ఈ తండ్రి కూతుల మధ్య నేను నలిగిపోతున్నాను రా. ఆయనేమో ఎప్పుడు ఏదో పని ఉంది, నువ్వు మేనేజ్ చేయి శివ అని బతిమాలుతాడు. ఇదేమో నాన్నకి నా మీద ప్రేమ లేదు, అందుకే నన్ను చూడడానికి రావట్లేదని అలిగి కూర్చుంటుంది అని అంటాడనమాట. నీకు ఇది కొత్త ఏం కాదుగా, వెళ్ళు, అది ఏడుస్తూ ఉంటుందని శివాని సిరి దగ్గరికి పంపిస్తాడు సూర్య. సూర్యకి ఫోన్ రావడంతో పక్కకి వెళ్తాడు. ఏంటి నిత్య అలా చూస్తున్నావు? మాకు ఇది మామూలు అని చెప్తాడు ఆకాశ్. అదేంటి ఆకాశ్, సిరికి వాళ్ళ నాన్నకి ఏమైనా గొడవ? అదేం లేదు,
లేదు నిత్య, సిరి వాళ్ళ నాన్న ఈ సిటీ కమిషనర్ అని ఎప్పుడు ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. సిరికి వాళ్ళ నాన్న తనని పట్టించుకోవడం లేదని కోపం. మరి సిరి వాళ్ళమ్మ 2 years బ్యాక్ హార్ట్ అటాక్తో చనిపోయారు. నిజం చెప్పాలంటే ఆంటీ చనిపోయాకే సిరికి వాళ్ళ నాన్నకి మధ్య దూరం పెరిగింది. అంతకుముందు అంకుల్ ఎలా ఉన్నా ఆంటీ సిరికి సర్ది చెప్పేది, కానీ ఇప్పుడు ఆంటీ లేరుగా సర్ది చెప్పడానికి అని అంటాడనమాట. అవును, అమ్మ సర్ది చెప్పినట్టు ఎవరు సర్ది చెప్పలేరు అంటుంది నిత్య తన తల్లిని గుర్తు చేసుకుంటూ. అది వదిలే, ఇంతకీ ఏం అంటున్నాడు మా సూర్య అని అడుగుతాడు. అప్పుడే అక్కడికి వస్తున్న సూర్యని చూస్తూ, ఏమో మీ ఫ్రెండ్ని మీరే అడగండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిత్య. ఏంటి సూర్య, నీ పేరు చెప్పగానే నిత్య ఫేస్ వెలిగిపోతుంది, ఎనీ స్పెషల్ అని అడుగుతాడనమాట. సూర్య సమాధానం చెప్పకుండా నవ్వుతాడు. ఏంట్రా సమాధానం చెప్పకుండా నవ్వుతున్నావు, తర్వాత చెప్తాను. నిత్య వెయిట్ చేస్తుంది. తను డ్రాప్ చేసి వస్తాను, ఓకే బాయ్ అని చెప్పి ఆకాశ్ పిలుస్తున్నా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. కారులో నిత్య ఇంటి ముందు ఆగిందనమాట. నిత్య కారు దిగి ఓకే సూర్య బాయ్ అని అంటుంది. ఏంటి బాయ్, ఇంటి వరకు వచ్చాను, కనీసం లోపలికి రమ్మని అడగవా? అది సూర్య, చిట్టికి ఇవాళ నైట్ డ్యూటీ పడింది, ఇంట్లో ఒకదాన్నే ఉండాలి. సో నీ డౌట్ నాకు అర్థమైంది, పెళ్ళయ్యే వరకు నిన్ను ముట్టుకోను, ఇట్స్ మై ప్రామిస్, నన్ను నమ్మొచ్చు ఓకే అని అంటాడనమాట. నిత్య నవ్వుకొని సూర్యని లోపలికి రమ్మని పిలుస్తుంది. మీరు కూర్చోండి సూర్య, నేను టీ తీసుకొస్తానని కిచెన్లోకి వెళ్తుంది నిత్య. కాసేపు తర్వాత ఇద్దరు టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. నిత్య, మీ పేరెంట్స్ గురించి నాకు అసలు ఏం చెప్పలేదు అని అడుగుతాడు. నిత్య ఒకసారిగా సైలెంట్ అయిపోయింది. సారీ నిత్య, నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు అని అంటాడు. అలాంటిది ఏం లేదు సూర్య, మీకు చెప్పడంలో నాకు ఇబ్బంది ఏం లేదు అని తన గతం చెప్పడం మొదలుపెడుతుంది నిత్య. మా అమ్మ పేరు తులసి, మా నాన్న పేరు మీరు ఇంతకు ముందే విని ఉంటారు, ఎందుకంటే ఆయన ఒక క్రిమినల్, పేరు నచికేత. ఏంటి నచికేత మీ నాన్న అని తనకు తెలియనట్టుగా అడుగుతాడు సూర్య. నిత్యకి అనుమానం రాకూడదని. అవును సూర్య, చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ తప్ప తండ్రి ప్రేమ తెలియదు నాకు, ఎందుకంటే మా నాన్నకి నేనంటే ఇష్టం లేదు. ఇష్టం లేకపోవడం ఏంటి నిత్య అని అడుగుతాడు. ఇదే మాట చాలాసార్లు అమ్మని అడిగాను, తను చెప్పిన సమాధానం ఒకటే, మీ నాన్నకి కొడుకు పుడతాడు అనుకుంటే నువ్వు పుట్టావు, అందుకే ఆయన కోపం అని చెప్పేది. కొడుకైతే తన తర్వాత తన సామ్రాజ్యాన్ని ఎలుతాడని ఆయన ఆశ, కానీ నా వల్ల ఆ ఆశ తీరకుండా పోయిందని నేనంటే కోపం. ఎంత కోపం అంటే నన్ను చదివించడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు, కానీ మా అమ్మ ఆయనకు తెలియకుండా నన్ను చదివించింది. అప్పటికి ఒక కేసు విషయంలో పోలీసులు మా నాన్న కోసం వెతుకుతూ ఉండడం వల్ల ఆయన కొన్ని సంవత్సరాలు అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. దానివల్ల నా చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా సాగిపోయింది. కానీ అదే మా అమ్మను నాకు దూరం చేసింది. నిత్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయన్నమాట. సూర్య తనని ఓదారుస్తాడు. నీకు తెలియదు సూర్య, నా కళ్ళ ముందే మా అమ్మని దారుణంగా చంపేశాడు మా నాన్న. ఒక్కసారిగా నిత్య కళ్ళలోకి నీళ్లు ఉబికి వస్తాయి కళ్ళలో నుంచి బయటికి. సూర్య తన దగ్గరికి తీసుకుని ఓదారుస్తాడు. చిన్నపిల్ల ఏడుస్తున్న నిత్యాన్ని చూసి జాలి పడతాడనమాట సూర్య. నిత్య అలానే ఏడుస్తూ సూర్య ఒడిలో నిద్రపోతుంది. కాసేపు తర్వాత నిత్యాన్ని బెడ్డుపై పడుకోబెట్టి సూర్య వెళ్ళడానికి సిద్ధమవుతాడు. కానీ నిత్య చెయ్యి తన చేతిలో ఉండడం వల్ల వెళ్లకుండా తనను చూస్తూ కూర్చుంటాడు. నిత్య పైకి కనిపించేంత సంతోషంగా లేదని సూర్యకు అర్థమవుతుంది. నిద్రలో తన మొహం ఎంతో అమాయకంగా కనిపిస్తుంది. నీలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు నిత్య, నా ప్రేమ అబద్ధమని తెలిసిన రోజు నువ్వు ఏమైపోతావని భయంగా ఉంది అని మనసులోనే మదన పడుతూ ఉంటాడు సూర్య. ఆ ఆలోచనలతోనే నిద్రలేకి జారుకుంటాడు సూర్య. ఉదయపు సూర్యకిరణాలు కళ్ళకి తగలడంతో నిత్యాకి మెలకు వస్తుంది. సూర్య తన పక్కనే కూర్చొని నిద్రపోవడం చూసి నైట్ జరిగిందంతా గుర్తుకొస్తుంది నిత్యాకి. సూర్యని డిస్టర్బ్ చేయకుండా బెడ్పై నుంచి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. కాసేపు సూర్యకి కూడా మెలకు వస్తుంది. బెడ్ మీద నిత్య లేకపోవడం చూసి బయటకు వస్తాడు. కిచెన్లో నుంచి బయటకు వస్తూ కనిపిస్తుంది నిత్య. లేచారా, వెళ్ళి ఫ్రెష్ అయ్యారని టీ ఇస్తాను. లేదు నిత్య, పనింది, నేను బయలుదేరుతానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట సూర్య. ఏంట్రా నైట్ అంతా ఇంటికి రాలేదు, ఎక్కడున్నావు అని అడుగుతుంది సిరి లోపలికి వస్తున్న సూర్యని చూసి. శివ కూడా సూర్యని చూసి నిత్యాన్ని వదిలి రావాలనిపించలేదేమో సిరి అని అంటాడు. ఆపనరా మీ వేళకోలాలు, నాకు పనుంది, త్వరగా వెళ్ళాలి. సరే ఫ్రెష్ అయ్యి రా, టిఫిన్ చేద్దు కానీ. సరే అని సూర్య ఫ్రెష్ అయ్యి వస్తాడు. ఇంతలో సూర్య ఫోన్ రింగ్ అవుతుంది. కమిషన్ కాల్ అనమాట అది. సిరి అర్జెంట్ కాల్, నేను వెళ్తున్నా అని చెప్పి సిరి పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. కమిషన్ కలుస్తాడు సూర్య. ఏంటి బాబాయ్ ఉదయాన్నే కాల్ చేశారు, నచికేత గురించి ఏమైనా క్లూ దొరికిందా? లేదు బాబాయ్, నేను నిత్యాకి ప్రపోజ్ చేసింది నిన్నే, కొంచెం టైం పడుతుంది కదా అని అంటాడు. నేను నైట్ అంతా తనతోనే ఉన్నావుగా, వాళ్ళ నాన్న గురించి అడగకుండా నిత్యతో రొమాన్స్ చేస్తూ కూర్చున్నావా అని అంటాడు కమిషనర్. అది ఆశ్చర్యంగా కమిషన్ చూస్తూ ఈ విషయం మీకెలా తెలుసు అని అంటాడు. రే, నీకు మిషన్ అప్పగించి నేను రిలాక్స్ అయిపోతా అనుకున్నావా? నువ్వు వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని నాకు తెలుస్తూనే ఉంటుంది, నువ్వు నిత్యాన్ని కిస్ చేయడంతో సహా అని అంటాడనమాట. సూర్య అవాక్ అయిపోతాడు. చూడు సూర్య, ముందు మన మిషన్ మీద దృష్టి పెట్టు, తర్వాత అమ్మాయి మీద పెడుదు కానీ అని అంటాడు కమిషనర్. అది బాబాయ్ క్షమించండి, ఏదో తెలియకుండా జరిగిపోయింది. ఇట్స్ ఓకే సూర్య, ఇంతకీ ఏమైనా తెలిసిందా? తెలిసింది బాబాయ్ అని నైట్ నిత్య చెప్పిన విషయాలన్నీ చెప్తాడు సూర్య. ఆలోచనలు పడతారు రామచంద్ర. నువ్వు చెప్పింది విన్నాక ఒక క్లారిటీ వచ్చింది సూర్య. ఏంటి బాబాయ్ అది? నచికేత తన సొంత కూతుర్ని ఎందుకు చంపాలనుకున్నాడో ఇప్పుడు అర్థమైంది. వాడు చంపాలనుకున్నాడా అని ఆశ్చర్యంగా అడుగుతాడు సూర్య. అవును సూర్య, దాదాపు 10 సంవత్సరాల క్రితానికి ముందు నాకు ఒక కాల్ వచ్చిందనమాట. అది నచికేత ఆచూకీ తెలియజేసే ఫోన్ కాల్.
ఫోన్ చేసింది ఎవరో కాదు, వాడి భార్య తులసి. కానీ మేము వెళ్ళేసరికి వాడు తులసిని చంపి పారిపోయాడు. కొన ప్రాణాలతో ఉన్న తులసి తన భర్త తన కూతురిని చంపాలనుకుంటున్నాడని కాపాడమని నన్ను వేడుకుంది. కానీ నాకు అప్పుడు ఆ అమ్మాయి ఆచూకీ తెలియలేదు. తర్వాత కొన్ని రోజులకి ఆ ఇంట్లో పనిచేసే ఆయా ఆచూకీ తెలుసుకొని ఎంక్వైరీ చేశాం. అప్పుడే మాకు నిత్య గురించి తెలిసింది. తులసి తన కూతురిని కాపాడుకోవడం కోసమే తన భర్తని పోలీసులకు పట్టించాలనుకుంది. కానీ వాడు ఆ విషయం కనిపెట్టేశాడు. ఆ రోజు నచికేత నిత్యాన్ని షూట్ చేయబోతే తులసి అడ్డుపడింది. తర్వాత పోలీసులు అక్కడికి రావడంతో వాడు పారిపోయాడు. ఆ ఆయా నిత్యాన్ని తీసుకొని పారిపోయింది. కొన్ని రోజులు ఎవరికి తెలియకుండా నిత్యాన్ని కాపాడింది. నిత్య ఇక్కడే ఉంటే తన ప్రాణాలకు ప్రమాదమని తన్ని ఫారిన్ పంపించేసింది. నిత్య తల్లి అప్పటికే తన చదువు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం వల్ల నిత్య అక్కడే చదువు పూర్తి చేసేసింది. ఆశ్చర్యంగా ఉంది బాబాయ్, మీకు ఇన్ని విషయాలు తెలిసి ఇప్పటివరకు నాకెందుకు చెప్పలేదు? సమయం రాలేదు సూర్య. నిత్య ఇండియాకు వచ్చిన సంగతి వాడికి ఇంకా తెలియదు. సో మనం నిత్య ఆచూకీ వాడికి తెలిసేలా చేస్తే వాడు ఖచ్చితంగా ఇండియాకు వస్తాడు. ఏం మాట్లాడుతున్నారు బాబాయ్? అలా చేస్తే నిత్య ప్రాణాలకే ప్రమాదం కదా, వాడు నిత్యాన్ని బ్రతకనిస్తాడా అని అంటాడు. నిత్యాకి ఏం కాదు సూర్య, అన్నీ మన ప్లాన్ ప్రకారం జరిగితే వాడికి ఉరిశిక్ష పడుతుంది. అప్పటి వరకు మనం నిత్యాన్ని కాపాడుకోవాలి. ఏంటా ప్లాన్ అని అడుగుతాడు సూర్య. రామచంద్ర ప్లాన్ మొత్తం సూర్యకి వివరిస్తాడు. ఓకే బాబాయ్, నేను చూసుకుంటాను, బట్ నిత్యాకి ఏం కాకూడదు, గుర్తుపెట్టుకోండి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు అనమాట సూర్య. తర్వాత ఏం జరిగిందని నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాయ్.